Hi everyone, welcome to all IQ Academy ఆన్లైన్ క్లాసెస్. మనం టుడేస్ క్లాస్లో ఏంటంటే ఐసెట్ టార్గెట్ ఐసెట్ సంబంధించిన క్లాసెస్ అనేవి మనం స్టార్ట్ చేసాం. అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాం. సో టుడేస్ టాపిక్ ఏంటంటే తెలంగాణ ఐసెట్లో వచ్చిన డేటా అనాలిసిస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్గా మనకు ఆల్రెడీ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయన్నమాట. హార్డ్ వన్ అవుట్ కానీ సిరీస్ కానీ అనాలజీ అనేవి ఆల్రెడీ డిస్కస్ చేసాం. కంటిన్యూయేషన్ కింద మనకేంటంటే డేటా అనాలిసిస్ అనే టాపిక్ అనమాట. ఆల్రెడీ ఐసెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైతే అప్లై చేయలేదో సో వెళ్ళి అప్లై చేయండి అనమాట. ఐసెట్ సంబంధించిన ఏపీ అండ్ టీఎస్ బోత్ ఇద్దరు కూడా. చూడండి, మనం ఏంటంటే టీఎస్ ఐసెట్ 2023కి సంబంధించిన మే 26th షిఫ్ట్ 1కు సంబంధించిన డేటా అనాలిసిస్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. డేటా అనాలిసిస్ క్వశ్చన్ నెంబర్ వచ్చి మీకు 46 నుంచి 55 వరకు అయితే ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 46 to 55 ఏ క్వశ్చన్స్ అంటే డేటా అనాలిసిస్ సంబంధించింది. ఫస్ట్ డేటా అనాలిసిస్ అంటే ఏంటి, సో ఎలాంటి మోడల్స్ వస్తుంటాయి ఇక్కడ, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సో డిస్కస్ చేసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్, మనకు ఆల్రెడీ ఏపీ అండ్ టీఎస్ఐ సెట్ 2024కి సంబంధించింది విఓడి బ్యాచ్ అనేది రన్ అవుతుంది. విఓడి బ్యాచ్. సో మీకు ఈ బ్యాచ్ యొక్క ప్రైస్ ఎంత అంటే జస్ట్ 999 అనమాట. 1000 రూపీసే పడుతుంది మీకు, జస్ట్ 999 రూపీస్ మాత్రమే. కంప్లీట్ దీని యొక్క వ్యాలిడిటీ మీకు 12 months ఉంటుంది. మీకు కోర్స్ అంతా అంటే ఎగ్జామ్ అయిపోయి మీకు జాయినింగ్ వరకు అంటే నెక్స్ట్ ఫిబ్రవరి వరకు మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో అప్పటి నుంచి 12 months వరకు మీకు ఈ క్లాసెస్ అన్నీ అలాగే ఉంటాయి, ఎక్స్పైర్ అయిపోవు. నెక్స్ట్ ఈ కోర్సులో మీకు ఏమేమి ఉంటాయి సార్ అంటే టాపిక్ వైజ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, సిలబస్ కవరేజ్ కంప్లీట్ సిలబస్ అనేది మేము డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి కూడా ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆల్రెడీ మీకు యూట్యూబ్లో వింటున్నారు, ప్లస్ యాప్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ మ్యాథ్స్ షార్ట్ కట్ ట్రిక్స్ అని అనమాట. సో మ్యాథమెటిక్స్ కొందరు ఏంటంటే హార్డ్ అండ్ ఫీల్ అవుతుంటారు, వాళ్ళకు జస్ట్ ట్రిక్స్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేసేటట్లు ప్లానింగ్ అనమాట. అంటే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు కదా వాళ్ళ పర్పస్. నార్మల్గా మ్యాథ్స్ అనేది మీకు సబ్జెక్ట్ వైజ్ జరుగుతుంది, ప్లస్ ట్రిక్స్ కూడా మీకు ఏంటంటే అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గైడెన్స్ కూడా ఉంటుంది. ఐసెట్కు సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన గైడెన్స్ కూడా ఉంటుంది. అంటే మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ ర్యాంకును బట్టి ఏ యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది, సో ఎంబీఏ ఎంసీఏ ఆ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఎలాగుంది, సో వీటికి సంబంధించినవన్నీ కంప్లీట్ గైడెన్స్ అయితే మీకు ఉంటుంది అంటిల్ మీరు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు. క్లియర్? సో ఇది మనకు ఓవరాల్గా కోర్స్కి సంబంధించింది. ఈ కోర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా ప్లే స్టోర్కి వెళ్ళైనా ఐక్యూ అకాడమీ సెర్చ్ చేశారంటే బ్లూ కలర్లో మీకు లోగో వచ్చి కిట్స్ అనేవి ఉంటాయి అనమాట. అదైనా డౌన్లోడ్ చేయొచ్చు, లేదా ట్రీకి సంబంధించిన లోగో ఉంటుంది అదైనా. సో ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా రెండు యాప్స్లో మీకు ఏంటంటే వివోడి బ్యాచ్ అనేది అవైలబిలిటీ అనేది ఉందన్నమాట. సో ఫర్దర్గా మీకు ఏమైనా కోర్స్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయి సార్, మాకు అర్థం కావట్లేదు, ఒకసారి ఈ కోర్స్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నామంటే మీరు ఈ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 9154842765 ఈ నెంబర్, లేదా 8555803288 ఈ నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ 2 నెంబర్స్లో వేటికి కాంటాక్ట్ అయినా కూడా మీకు క్లారిఫికేషన్ అనేది వస్తుంది, తర్వాత మీరు పర్చేజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏం డౌట్స్ ఉన్నా కూడా మీకు కంప్లీట్గా మీకైతే సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. డన్, ఇది మనకు అనౌన్స్మెంట్ సంబంధించింది. ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్దాం. డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ అంటే ఇందులో ఏమేమి ఉంటాయి సార్ అంటే మీకు టేబుల్ సంబంధించిన డేటా అనేది, దీన్ని ఏమంటామంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అని కూడా అంటుంటారు. మ్యాథ్స్లలో మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు, డిఐ సంబంధించిన టాపిక్. ఇందులో టేబుల్ డయాగ్రామ్ అంటే మీకు ఒక టేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. సో ఆ టేబుల్ని బేస్ చేసుకొని కింద క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టేబుల్ డేటాలో ఉన్న డేటాని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసే విధంగా ఉంటుంది. ప్లస్ వీటితో పాటు ఏంటంటే పై చార్ట్ అనేది కూడా వస్తుంది. పై చార్ట్ ఆల్రెడీ అందరికి ఐడియా ఉంటుంది, ఒక సర్కిల్ ఇచ్చి సో ఇలా మీకు ఈ పార్ట్ ఇలా ఇది 10 degrees, లేదా ఇది 20 degrees, ఇది ఒక 80 degrees, ఇట్లా డివైడ్ చేసి ఉంటారు. ఏ ఏ పార్ట్లో ఎన్ని వస్తాయి ఇలా షేర్ చేసేదాన్ని ఏమంటారంటే పై చార్ట్ సంబంధించింది అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ కానీ, లేదా వెన్ డయాగ్రామ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అంటే కాఫీ తాగే వాళ్ళు ఒక 10% ఉన్నారు,
లేదా 10 మెంబర్స్, టీ తాగే వాళ్ళు ఒక 20 ఉన్నారు. సో రెండు తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి పజిల్ని బేస్ చేసుకొని వీటిని ఏమంటామంటే వెన్ డయాగ్రామ్స్ అంటారు. సో ఈ 3 మోడల్స్ ని బేస్ చేసుకొని మీకు ఏంటంటే డేటా అనాలిసిస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డేటా అనాలిసిస్ లో టోటల్ గా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే మీకు 10 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సార్ 3 అడుగుతారా అంటే 3 అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ మీద ఒక 3 క్వశ్చన్స్, పై చార్ట్ మీద ఒక 3, వెన్ డయాగ్రామ్స్ మీద ఒక 4 క్వశ్చన్స్ ఇలా అయినా అడగచ్చు. లేదా టేబుల్ మీద 5 ఇచ్చి పై చార్ట్ మీద 5 అయినా అడగచ్చు. లేకుంటే పై చార్ట్ ఇచ్చి ఓన్లీ వెన్ డయాగ్రామ్స్ అయినా అడగచ్చు. ఎలాగైనా అంటే ఈ 3 సెక్షన్స్ 3 అయినా రావచ్చు, ఏదైనా 2 సెక్షన్స్ లో ఎక్కువ క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ని ఒక ప్రిపరేషన్ చేసే వాని మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ 3 టాపిక్స్ నుంచి ఇవ్వాలి. క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయాలంటే ఈ 3 టాపిక్స్ మీదనే బేస్ చేసుకొని డిజైన్ చేయాలి డేటా అనాలిసిస్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. ఓవరాల్ గా ఈ టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ 3 టాపిక్స్ నుంచి అయినా రావచ్చు, లేదా జస్ట్ 2 టాపిక్స్ వాడు సెలెక్ట్ చేసుకొని ఆ 2 టాపిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ సెలెక్ట్ చేసుకొని టేబుల్ మీద 5 క్వశ్చన్స్ ఇచ్చేసి పై చార్ట్ మీద 5 ఇచ్చేస్తాడు. వెన్ డయాగ్రామ్స్ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ వెన్ డయాగ్రామ్స్ ఇచ్చి పై చార్ట్ ఇచ్చి టేబుల్ ఇవ్వకపోవచ్చు. అది లక్ ఫ్యాక్టర్ అన్నమాట. సో అది మనం గెస్ చేయలేం. ఈ 3 టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా 10 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ దీని మీద క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ వన్ ఇది చూడండి, టేబుల్ కు సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ ఒక టేబులర్ టేబులర్ డేటా అంతా ప్రెజెంట్ చేసేసాడు, దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఏమి ఇస్తున్నాడు చూడండి. ఇఫ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ స్టేట్ ఎం ఇన్ 2018, 19, 20 ఈజ్ 180. ఏమంటున్నాడు? యావరేజ్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్, యావరేజ్ గా ఎంతమంది ఉన్నారంట? 180 ఉన్నారంట. ఈ 3 years ని బేస్ చేసుకొని యావరేజ్ చెప్తున్నాడు. ఇది బాగా మైండ్ లో ఉండాలి. స్టేట్ ఎం లో 2018, 19, 20ని బేస్ చేసుకొని యావరేజ్ నెంబర్స్ ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళల్లో యావరేజ్ గా ఎంత ఉన్నారంట? 180. అంటే యావరేజ్ 180 అయినప్పుడు టోటల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారంటే ఈ 3 years ఎం స్టేట్ లో బేస్ చేసుకొని ఈ 3 years టోటల్ ఎంతమంది ఉన్నారంటే 180 ఇంటూ ఎన్ని స్టేట్స్? 3 స్టేట్స్ కదా. సో 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 540 స్టూడెంట్స్ అనే వాళ్ళు టోటల్ గా క్వాలిఫై అయినట్టు. 3 స్టేట్ల నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 540. యావరేజ్ గా ఎంత క్వాలిఫై అయ్యారంటే 180. అంటే ప్రతి స్టేట్ లో 180 మినిమం అనేది క్వాలిఫై కావడం జరిగింది. క్లియర్? 180 స్టూడెంట్స్ అనేది ప్రతి స్టేట్ లో క్వాలిఫై అవుతున్నారు. అంటే ఓవరాల్ గా 3 స్టేట్స్ కలిపి 540 స్టూడెంట్స్ అనేది క్వాలిఫై కావడం జరిగింది. ఫస్ట్ కాన్సెప్ట్ అనేది క్లియర్. నెక్స్ట్ ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ స్టేట్ ఎం ఇన్ 2019? ఏమంటున్నాడు ఇక్కడ? అయితే నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ స్టేట్ ఎం నుంచి 2019 లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎంతమంది అంటున్నాడు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది ఎం స్టేట్ కు సంబంధించింది. ఇది నెంబర్ ఆఫ్ అపీరియడ్, ఎంతమంది అయితే అపియర్ అయ్యారో దానికి సంబంధించింది. ఇది ఇయర్స్ కు సంబంధించింది. 2000 దేని గురించి చెప్తున్నాడు? 2018, 19, 20 ఈ 3 years కు సంబంధించింది డేటా అనేది ఇస్తున్నాడు. చూడండి ఎంతమంది అపియర్ అయ్యారంటే 320, 420, 350 ఇంతమంది అపియర్ అయ్యారు ప్రతి స్టేట్ లో. నెక్స్ట్ పర్సంటేజ్, ఇక్కడ ఏమి ఇస్తున్నాడు చూడండి, పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్. ఇక్కడ క్యాండిడేట్స్ ఇవ్వట్లేదు, క్యాండిడేట్స్ కు సంబంధించిన పర్సంటేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. 60% 2020లో 50% మాత్రమే. కాకపోతే 2019లో ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇవ్వలేదు. క్లియర్? పర్సంటేజ్ ఇచ్చింటే మీరు డైరెక్ట్ ఇక్కడ సాల్వ్ చేసి ఉంటారు, కానీ పర్సంటేజ్ ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. టోటల్గా ఎంతమంది? 540 మెంబర్సా? 540 మెంబర్స్ అనేవాళ్ళు 3 states లో క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు టోటల్గా 2018లో అపియర్ అయిన వాళ్ళు 320 మెంబర్స్. క్వాలిఫై అయిన పర్సంటేజ్ ఎంత? 60% అనేది క్వాలిఫై కావడం జరిగింది, అంతే కదా. ఇప్పుడు 2018 ఇందులో ఏంటి? ఎగ్జామ్ అంటే అపియర్ అయిన వాళ్ళు 320 మెంబర్స్ అపియర్ అయినారు. దాంట్లో 60% క్వాలిఫై అయిపోయినారు. 60% అంటే ఎంత? 60%. 6 2 12, 6 3 18, 92
అంటే 192 మెంబర్స్ 2018లో క్వాలిఫై కావడం జరిగింది. క్లియరా? ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్ క్లియర్. ఇక్కడ ఏం లేదు, జస్ట్ సింపుల్ ఏం చేస్తున్నాను, ఎంతమంది అయితే ఎగ్జామ్కి అపియర్ అయ్యారు 320 మెంబర్స్. సో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే పర్సన్స్ ఇవ్వలేదు, పర్సంటేజ్ అనేది ఇచ్చాడు. అంటే 60%. అంటే 320 మెంబర్స్లో 60% ఎంత సార్ అంటే 192 కావడం జరిగింది. క్లియర్? డన్. నెక్స్ట్ సెకండ్ స్టేట్, ఇంకో స్టేట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. 2019 ఇక్కడ ప్రెజెంట్ చేయలేదు అంత పర్సెంట్. నెక్స్ట్ 2020 చూడండి, ఇందులో ఎంతమంది 350 మెంబర్స్ అనేది అపియర్ కావడం జరిగింది. ఇక్కడ పాస్ పర్సంటేజ్ ఎంత అంటే, అది క్వాలిఫైడ్ పర్సంటేజ్ ఎంత అంటే 50%. సో ఇక్కడ నుంచి మనకేమేస్తుంది, ఎంతమంది క్వాలిఫైడ్ అంటే 5 5 25, 5 3 15, 175 మెంబర్స్ అనేది 2020లో క్వాలిఫైడ్ కావడం జరిగింది. క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? బాగా అబ్జర్వ్ చేయండి. 2018లో ఏమో 192, 2020లో ఏమో 175. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి క్వశ్చన్లో, 2019కు సంబంధించింది కనుక్కోవాలి. 2019 ఏమన్నా ఇచ్చాడా ఇక్కడ అంటే ఇక్కడ ఏమీ ఇవ్వలేదు పర్సంటేజ్. కాకపోతే ఒక కండిషన్ని బేస్ చేసుకొని మనం పైన చేసాం కదా, టోటల్గా 3 ఇయర్స్ కలిపి 540 మెంబర్స్, 3 ఇయర్స్ కలిపి 540. అందులో నుంచి ఈ 192 అంటే 2018లో క్వాలిఫై అయిన వాళ్ళని సబ్ట్రాక్షన్ చేస్తాం, ప్లస్ 2020లో క్వాలిఫై అయిన వాళ్ళని కూడా తీసేస్తాం. సో 2018-20 తీసేస్తే టోటల్లో నుంచి మనకు రిమైనింగ్ వచ్చేది 2019 సంబంధించిన క్వాలిఫైడ్ మెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. క్లియర్? ఇప్పుడు చూడండి, 540లోంచి 192 సబ్ట్రాక్ట్ చేయాలి, తర్వాత 175 అనేది కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ 173 మెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. 2019లో ఎంతమంది క్వాలిఫై అయినారు, 173 మెంబర్స్ అనేది క్వాలిఫైడ్ కావడం జరిగింది. క్లియర్? దిస్ ఈస్ ద ఆన్సర్. 2019లో ఎంతమంది అంటే 173 మెంబర్స్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది మనకేంటంటే టేబుల్ని బేస్ చేసుకుని క్వశ్చన్ కొంచెం క్యాలిక్యులేట్ ఉంటుంది. అంటే ఇందులో ఏమేమి అడుగుతుంటారంటే మ్యాక్సిమం మీరు బాగా మైండ్లో పెట్టుకోవాల్సింది అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, పర్సంటేజ్, రేషియో ఫైండింగ్. పర్సంటేజ్ కనుక్కుండేది, రేషియో కనుక్కుండేది. ఈ 4 మోడల్స్ బాగా గుర్తు పెట్టుకోండి. వీటి మీదనే క్వశ్చన్స్ వస్తుంటాయి ఈ డయాగ్రామ్స్ లో, డేటా అనాలిసిస్ లో. అడిషన్, సబ్ట్రాక్షన్, తర్వాత పర్సంటేజ్, నెక్స్ట్ అదే విధంగా వచ్చి మీకు ఇది కూడా రేషియో కూడా. ఈ 4ని బాగా మైండ్ లో పెట్టుకుంటే వీటి మీదనే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. గో ఫర్ ద నెక్స్ట్ వన్. సేమ్ ఇదే డేటాని బేస్ చేసుకొని క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ స్టేట్ ఎన్ ఇన్ 2018 and 2019 is 11:7. ఇక్కడ ఏమిస్తున్నాడు, రేషియో అనేది ఇస్తున్నాడు. దేనికి సంబంధించింది, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకు సంబంధించిన రేషియో. అది దేనికి, స్టేట్ ఎన్ లో అంట. సో స్టేట్ ఎన్ అంటే స్టేట్ ఎన్ లో మాత్రమే చూడాలి. స్టేట్ ఎన్ లో 2018 అదే విధంగా 2019లో వీళ్ళ యొక్క క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ యొక్క రేషియో ఎంత ఇచ్చాడంటే 11:7. ఎంత ఇచ్చాడు, 11:7. దిస్ ఇస్ కాల్డ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ రేషియో 2018-19. ఈ 2 ఇయర్స్ చూడాలి. ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ ఎంతమంది, 640 మెంబర్స్ అనేది అపియర్ కావడం జరిగింది. స్టేట్ ఎన్ నుంచి 2018లో 640 మంది ఇక్కడ మనకు అపియర్ కావడం జరిగింది. హాజరైన వారు 640 మంది హాజరు కావడం జరిగింది. ఇందులో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అంటే క్వాలిఫై అయిన వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత, పాస్ అయిన వారి అర్హత, అదే క్వాలిఫై అయిన వాళ్ళ అర్హత ఎంత అంటే 55% అనేది క్వాలిఫై కావడం జరిగింది. అంటే 640 మెంబర్స్ అటెండ్ అయితే అందులో 55% అనేది మాత్రమే క్వాలిఫై అయినారు. అంటే 50% అనేది ఎంత, ఇది 2018 సంబంధించింది. 640లో 55% ఎంత అంటే చూడండి, 5 1s 5 1s, 5 2s 0, 0 0 will get cancel, 2 1s 2, 32s. ఇలా క్యాల్కులేషన్ మనకు సింపుల్ గా మీరు ప్లాన్ చేసుకోవాలి.
క్యాల్కులేషన్స్ కూడా సింపుల్గా చేసే విధంగా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఓవరాల్గా ఏం మిగిలిందంటే 32 into 11 అనేది రిమైనింగ్ ఉండడం జరిగింది. సో 32 into 11 ఇట్ విల్ బికమ్ 352. ఎంత వస్తుంది? 352 అనేది రావడం జరుగుతుంది. 2018లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే 352 మెంబర్స్ క్వాలిఫై కావడం జరిగింది. ఇప్పుడు ఎలాగా 350 అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇంకోటి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే వీళ్ళ యొక్క రేషియో ఇచ్చాడు. 2018లో రేషియో ఎంత? 11 ఉంది. 2019లో 7 రేషియోకి వచ్చింది. అంటే 2018 అనేది 11 రేషియో కాబట్టి దీన్ని కంపారిజన్ చేయాలి. 11 రేషియో ఈజ్ ఈక్వల్ టు 352 మెంబర్స్ తో సమానం. ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే 352. వాళ్ళ యొక్క రేషియో ఎంత అంటున్నాడు క్వశ్చన్ పరంగా? 11 రేషియో అంటున్నాడు. అంటే 11 అనేది 352 అవుతుందంటే దేంతో మల్టిప్లై చేస్తే మనకు 352 వస్తుంది? 11ని దేంతో మల్టిప్లై చేస్తే 352 అనేది రావడం జరుగుతుందంటే 32తో మల్టిప్లై చేయాలి. సో ఎలా సార్ అంటే జస్ట్ డివైడ్ చేయండి. 352 డివైడెడ్ బై 11. 11 3s 11 2s అంటే 11ని 32తో మల్టిప్లై చేస్తే 352 రావడం జరుగుతుంది. అదే విధంగా 7ని కూడా 32తోనే మల్టిప్లై చేయాలి. ఎందుకు 32తోనే మల్టిప్లై చేయాలి సార్ అంటే రేషియో అనేది అన్నిటికీ ఈక్వల్ గా వస్తుంది. సో 11 అనేది 32తో మల్టిప్లై చేసినప్పుడు రిమైనింగ్ దాని ప్రక్కన రేషియోకు సంబంధించిన 7 అనే నెంబర్ కూడా మనం ఏంటంటే 32తోనే మల్టిప్లై చేయాల్సింది వస్తుంది. క్లియర్? సో 7 into 32, 7 2s are 14, 7 3s are 21. సో 21 అదే విధంగా 1 is 22. సో 22 అన్నమాట. మనకేమొచ్చింది? 2019లో క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే మెంబర్స్ టోటల్ ఎంతమంది అంటే 224 మెంబర్స్ అనేది క్వాలిఫై కావడం జరిగింది. క్లియర్? ఇది ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్. లిటిల్ బిట్ క్యాల్కులేటర్ నేను చెప్తున్నాను కదా, పర్సంటేజ్ అదే విధంగా అడిషన్ సబ్ట్రాక్షన్స్ కొంచెం మీరేంటంటే అలవాటు పడాలి. అలవాటు పడితే ఆటోమేటిక్ ఈజీ. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అది బాగా మైండ్లో పెట్టుకోండి. క్లియర్? క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? రేషియోనా? సో దేనికి సంబంధించింది? స్టేట్ ఎన్కు సంబంధించింది. ఏమి ఇచ్చాడు? ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? క్లియర్? సో ఈ క్వశ్చన్కి ఏంటంటే 2019లో స్టేట్ ఎన్కు సంబంధించిన వాళ్ళు ఎంతమంది అంటే క్వాలిఫై అయిన వాళ్ళు 224 మెంబర్స్. నెక్స్ట్ వన్ సేమ్ ఇదే డేటాని బేస్ చేసుకొని మూడో క్వశ్చన్ అనమాట, థర్డ్ వన్. ద నెంబర్ ఆఫ్ appeared candidates from state M increased by 100% from 2021 to 2022. ఫస్ట్ కండిషన్ ఏమిస్తున్నాడు చూడండి. ఫస్ట్ కండిషన్ ఏమిస్తున్నాడు? 2021లో ఎంతమంది అయితే ఉన్నారో దానికి 100% అనేది 2022లో ఉండడం జరిగింది. 100% అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంక్రీజ్ బై 100% అంటే 100% పెరిగినారు, 100% ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 2021 ఉంది. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి అపేర్ అయిన వాళ్ళు. అప్పుడు 2022లో ఎంతమంది ఉంటారంటే 200 మెంబర్స్ ఉంటారు. ఎందుకు? ఇక్కడ ఎంతైతే ఉన్నారో దానికి డబల్ ఉన్నారంట. 2022లో 100% ఇంక్రీజ్ అయిందంటే డబల్ అయినట్లు. 21లో ఎంతమంది ఉన్నారో 22లో దానికంటే డబల్ ఉన్నట్లు. క్లియర్? సో ఇది ఎగ్జాంపుల్ కింద చెప్పాను. 100 ఉంటే 200 మెంబర్స్ ఉన్నట్లు 2022లో. అలాగా ఉంటే నెక్స్ట్ చూడండి. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ స్టేట్ ఎం ఇన్ 2021 and 2021 and 2022 టుగెదర్ ఈజ్ 405. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫై అయినారో స్టేట్ ఎం కు సంబంధించింది. స్టేట్ ఎంలో ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళు 2021 అదే విధంగా 2022 రెండు కలిపి 405 మెంబర్స్ అనేది ఉండడం జరిగింది అంటున్నాడు. టోటల్గా ఎంతమంది ఉన్నారంటే 405 మెంబర్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ అపియర్డ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ స్టేట్ ఎం ఇన్ 2021? అయితే స్టేట్ ఎంలో
2021లో ఎంతమంది అపియర్ అయినారు అంటే ఇక్కడ ఉన్నది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి ఇక్కడ ఉండేది. సో ఎంతమంది ఇక్కడ అపియర్ అయిన వాళ్ళు, దీనికి సంబంధించిన మెంబర్స్ ఎంతమంది అని క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమని ఇచ్చాడంటే ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఇక్కడ మనకు పర్సంటేజ్ మాత్రమే ఇచ్చాడు. మనం ఏం చేస్తాం, ఈ క్వశ్చన్ ని ఆప్షన్స్ ని బేస్ చేసుకొని వెళ్దాం, చాలా ఈజీగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆప్షన్ పిక్ చేస్తాను నేను. సో ఏదో ఒక ఆప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 250 అనే ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి, ఈ ఆప్షన్తో వెళ్తున్నా. ఇప్పుడు ఏంటి 2021లో 250 ఉన్నారనుకోండి, అప్పుడు 2022లో ఎంతమంది ఉండాలి, దీనికి డబల్ ఉండాలి అంటే 500 మెంబర్స్ ఉండాలా. వాడు ఇచ్చిన కండిషన్ని బేస్ చేసుకొని 100% ఇంక్రీజ్ అంటున్నాడు కదా. సో 2021లో 250 ఉంటే 2022లో 500 ఉన్నట్లు. ఇప్పుడు ఇక్కడ ఏంటి పాస్ పర్సెంటేజ్ 40%, ఇక్కడ పాస్ 55%. అంటే 250లో 40% ఎంత, 250లో 40% ఎంత సార్ అంటే ఇది 100 రావడం జరుగుతుంది. అంటే 2021లో 100 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు అనుకో. ఇప్పుడు దీంట్లో 55% అంటే ఇక్కడి నుంచి ఎంతమంది వస్తారు, 5 5 25, 5 5 25, 275. అంటే ఇక్కడేమో 275, ఇక్కడేమో ఎంతమంది 100, రెండు కలిపితే. సో ఈ రెండు కలిపి టోటల్ గా ఎంతమంది అంటే 375 మెంబర్స్ అనేది క్వాలిఫై కావడం జరిగింది. ఎప్పుడు 2021 అనేది 250 అయినప్పుడు. సో 2 years కలిపి మనకి ఎంతమంది వచ్చారు, 375. కాకపోతే మనకు రావాల్సింది ఎంత, 405 రావాలి. అంటే మనకు ఎంత వచ్చింది, 375 వచ్చింది. కాకపోతే ఈ ఆప్షన్ రాంగ్. సో నెక్స్ట్ ఏం ఆప్షన్ పిక్ చేయాలి సార్ అంటే 375 వచ్చింది. 375కి 400కి డిఫరెన్స్ ఎంత అంటే జస్ట్ మనకు 20నే, అంటే 30 మాత్రమే డిఫరెన్స్ ఉంది. 30 మాత్రమే డిఫరెన్స్ కాబట్టి దీనికి దగ్గరలో ఉన్న నెంబర్ని పిక్ చేయండి. దీనికి దగ్గరలో ఏముంది సార్, 250కి దగ్గరలో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో అంటే 270 అనేది 250కి నియర్ ఉంది. సో 270 అనే ఆప్షన్ తీసుకొని చెక్ చేద్దాం. ఇప్పుడు ఏంటి 270 ఉంటే 2022లో ఎంతమంది అవుతారు, 540 మెంబర్స్ కావడం జరుగుతుంది. సో ఇందులో 40%, ఇందులో 55%. సో ఇక్కడ 40% అంటే ఎంత అంటే 27 into 4, 4 7s are 28, 4 2s are 8, 9 10, 108 మెంబర్స్ అనేది 2021లో క్వాలిఫై కావడం జరిగింది. అదేవిధంగా 2022లో చూస్తే మనం క్యాన్సిలేషన్ చూడండి, 5 1s are 5 1s are 5 2s are 0, 1 0 1 0 get cancelled, 2 1s are 2 27s are. సో 27 into 11, 11 7 77, 11 2s are 22, 22 ఒక 7 29. సో ఇక్కడ ఎంత మంది ఉన్నారంటే 297 మెంబర్స్ 2022లో క్వాలిఫై కావడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, 108 ప్లస్ 297. సో ఇట్ విల్ బికమ్ 405. ఎంతమంది వస్తున్నారు, 405 మెంబర్స్ వచ్చిందా. 405 ఈక్వల్ కాబట్టి ఇక్కడ 2021లో ఎంతమంది ఉన్న వాళ్ళంటే 270 మెంబర్స్ ఉండడం జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్, ఆప్షన్ 3 కరెక్ట్ కావడం జరుగుతుంది. ఇది ఆప్షన్ పరంగా వెళ్ళేది, చాలా ఈజీ మెథడ్. అప్పుడప్పుడు ఆప్షన్ ని బేస్ చేసుకొని కూడా వెళ్ళాలి. సో ఎలా చేసాం, ఏదో ఒక ఆప్షన్ పిక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేసి ఉంటారు, 330 పిక్ చేశారు అనుకోండి, మీకేమొచ్చి ఉంటుంది వాల్యూ 400 కన్నా ఎక్కువ వచ్చి ఉంటుంది, 400 కంటే ఎక్కువ వచ్చి ఉంటుంది టోటల్. సో మీరేం చేయాలి, 400 కంటే ఎక్కువ, నాకు 405 కాబట్టి ఇంకా తగ్గించాలి. అప్పుడు తగ్గిన వాల్యూ ఏంటి, 270, అలా అయినా పిక్ చేయొచ్చు. క్లియర్, ఇది మనం అప్రోచ్ అయ్యే విధానం అన్నమాట. సో ఇది మనకి ఏంటంటే థర్డ్ క్వశ్చన్, డేటా అనాలిసిస్ లో టేబుల్ ఆర్కు సంబంధించిన థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చేశాడు, ఫోర్త్ క్వశ్చన్ నుంచి పై చార్ట్ అనేది షిఫ్ట్ కావడం జరిగింది. పై చార్ట్ కు సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ ఏం చూడండి, పై చార్ట్ షోస్ ది స్కోరింగ్ రన్ ప్యాటర్న్ ఆఫ్ ఎ క్రికెట్ టీమ్ in an innings score of 540 runs based on the data shown in the chart. Answer the following question 49 to 51. ఇక్కడ కూడా మనకు 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 క్వశ్చన్స్ ఈ పై చార్ట్ ని బేస్ చేసుకొని ఉన్నాయంట. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే టోటల్ ఇక్కడ స్కోరింగ్ రన్స్ సంబంధించిన పై చార్ట్ అనేది ఇచ్చేసాడు.
టోటల్ రన్స్ ఎన్ని వస్తున్నాయంట 540 రన్స్ అనేది రావడం జరిగింది. సో 540 రన్స్ ని ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా డివైడ్ చేశాడు. అంటే 4లు కొట్టినవి ఎన్ని అంటే 120 డిగ్రీస్ ఉన్నాయి, సిక్సర్స్ 360 డిగ్రీస్, సింగిల్ రన్స్ చేసినవి 96 డిగ్రీస్, డబల్ చేసినవి 72 డిగ్రీస్, అదే 3Ds అంటే 3 రన్స్ చేసినట్టు 18 డిగ్రీస్ ఇలాగున్నాయి. నెక్స్ట్ ఎక్స్ట్రాస్ కు సంబంధించింది కూడా ఉంది. అయితే ఇక్కడ డిగ్రీస్ అనేది ఇవ్వలేదు, ఇక్కడ మనమే ఫైండ్ అవుట్ చేయాల్సింది ఉంటుంది. ఎక్స్ట్రాస్ కు సంబంధించిన ఎంత డిగ్రీ అనేది మనమే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఈ డేటాని బేస్ చేసుకోవాలి. సో ఇది మనకు పై చార్ట్ డేటా అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ది నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా రన్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్కోర్ ఈజ్, నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా రన్స్ ఎన్ని వచ్చాయి అంటున్నాడు. ఎక్స్ట్రా రన్స్ యాంగిల్ ఇచ్చాడంటే యాంగిల్ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు యాంగిల్ ఎలా కనుక్కోవాలి సార్ అంటే, ఎప్పుడైనా పై చార్ట్ అనేది టోటల్ సర్కిల్ కాబట్టి సర్కిల్లో టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 360 డిగ్రీస్ ఉండడం జరుగుతుంది. క్లియరా? ఫస్ట్ పాయింట్, సర్కిల్లో టోటల్ గా ఎన్ని డిగ్రీస్ అంటే 360 డిగ్రీస్ ఉంటుంది. అందులో ఫోర్స్ కు సంబంధించిన 120 డిగ్రీస్, నెక్స్ట్ సిక్సర్స్ కు సంబంధించిన 36 డిగ్రీస్, నెక్స్ట్ సింగిల్స్ కు సంబంధించిన 96 డిగ్రీస్, నెక్స్ట్ టూస్ కు సంబంధించిన 72 డిగ్రీస్, త్రీస్ కు సంబంధించిన 18 డిగ్రీస్. ఇవన్నీ ఏం చేయాలంటే 360 లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఇవన్నీ 360 డిగ్రీస్ లో నుంచి తీసేయాలి. తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఎక్స్ట్రా రన్స్ కు సంబంధించిన యాంగిల్ వస్తుంది. యాంగిల్ కనుక్కున్న తర్వాత రన్స్ చేసుకోవాలి. ఫస్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇది బాగా అబ్జర్వ్ చేయండి. 360 లోంచి ఇవన్నీ సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ ఇవి చూద్దాం. 120 ప్లస్ 72 ఎంత అవుతుందంటే 120 ప్లస్ 70 190 ఒక 18 210 అవుతుంది. ఈ మూడు కలిపి 210 అవుతుంది. 210 ఒక 96 210 ఒక 90 ఎంత అంటే 306 అవుతుంది. సో 306 ఒక 36 336 ఒక 6 342 రావడం జరుగుతుంది. సో ఇదంతా ఓవరాల్ గా మనకి ఎంత వచ్చింది 342 అనేది వచ్చింది. సో 360 లోంచి 342 అనేది సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది అంటే మీకు 18 డిగ్రీస్ రావడం జరుగుతుంది. క్లియర్? ఎంత డిగ్రీస్ వస్తుంది 18 డిగ్రీస్. ఈ 18 డిగ్రీస్ అనేది ఏంటంటే ఎక్స్ట్రాస్ కు సంబంధించింది. ఎక్స్ట్రాస్ ఎంత సార్ అంటే 18 డిగ్రీస్ అనేది వచ్చింది అనమాట. సో ఈ 18 డిగ్రీస్ కి సంబంధించిన స్కోర్ కనుక్కోవాలి. స్కోర్ అడుగుతున్నాడు, యాంగిల్ కాదు. సో 18 డిగ్రీస్ ఏదైతే అడుగుతున్నాడో అది పైన రాసుకోవాలి. కింద టోటల్ డిగ్రీస్, టోటల్ ఎంత అంటే 360 డిగ్రీస్ ఇంటూ రన్స్ ఎన్ని అంటే టోటల్ రన్స్ 540. సో ఇలా చేయాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాం, పైన వాడు ఏదైతే అడుగుతున్నాడో ఆ యాంగిల్ వేసుకోవాలి. కింద వచ్చి టోటల్ డిగ్రీస్ టోటల్ యాంగిల్ వేసుకొని ఇంటూ దేని గురించి రన్స్ గురించి అడుగుతున్నాడు కాబట్టి టోటల్ రన్స్ అన్ని 540 అనేది ఇక్కడ వేసుకోవాలి. క్యాన్సిలేషన్ చూడండి 8 ఇంటూ 180 ఇంటూ 2 180 ఇంటూ 3. నెక్స్ట్ 2 1s 2 9s 18. సో 9 3s ఎంత అంటే 27. సో రన్స్ మనకి ఎన్ని స్కోర్ చేశారంటే ఎక్స్ట్రాస్ ద్వారా 27 రన్స్ అనేది రావడం జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చేసే ప్రాసెస్ ఇది. ఫస్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ చేసిన తర్వాత రన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ వన్, ఇందులోనే సెకండ్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ సిక్సెస్ ఆర్ హిట్ ఇన్ దిస్ ఇన్నింగ్స్? ఈ ఇన్నింగ్స్ లో ఎన్ని సిక్స్లు అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే సిక్సర్స్ కు సంబంధించిన 36 డిగ్రీస్ ఉంది. సో సిక్సర్స్ అడుగుతున్నాడు 36 డిగ్రీస్ రాసేసాను. డివైడెడ్ బై ఏం చేయాలి టోటల్ డిగ్రీస్, టోటల్ ఎంత 360 ఇంటూ ఇక్కడ ఏం అడుగుతున్నాడు రన్స్, ఫస్ట్ రన్స్ ఎన్ని 540 రన్స్. ఇక్కడ చూడండి అదే విధంగా 2s 3s 2 1s 2 18s 18 3s ఎంత 54 అనేటి ఏంటి, ఈ 54 అనేటి ఏంటి సార్ అంటే రన్స్, సిక్స్లు కాదు ఇక్కడ. ఈ 54 అనేటి ఏంటంటే రన్స్, వాళ్ళు కొట్టిన రన్స్ 54 రన్స్. ఇక్కడ అడిగేది ఏంటి సిక్సర్స్ అడుగుతున్నాడు. రన్స్ 54 కొట్టాడు. సో సిక్స్లు ఎన్ని సార్ అంటే 54 ని 6 తో డివైడ్ చేయాలి. 54 ని 6 తో డివైడ్ చేయాలి. 6 1s 6 9s అంటే 54 రన్స్ సిక్స్ల ద్వారా వచ్చాయంటే టోటల్ గా ఎన్ని సిక్స్లు కొట్టినట్లు అక్కడ 9 సిక్సెస్ చేసినట్లు. 9 సిక్సెస్ చేస్తే వాళ్ళకి 54 రన్స్ అనేది సిక్స్ల ద్వారా వచ్చినట్లు. ఇక్కడ ఎన్ని అడుగుతున్నాడు ఓన్లీ సిక్సెస్ అడుగుతున్నాడు.
మీరు 54 వచ్చిందని 54 టిక్ చేస్తే రాంగ్ అవుతుంది. ఎందుకు? ఈ 54 అనేది సిక్స్ల ద్వారా వచ్చిన రన్స్ అన్నమాట. రన్స్ అనేది 54, సిక్సెస్ ద్వారా స్కోర్ చేసిన రన్స్ ఎన్ని సార్ అని వాడు క్వశ్చన్లో అడిగినంటే 54 టిక్ చేయాలి. సిక్సెస్ ద్వారా వచ్చిన స్కోర్ ఎంత అంటే 54. కాకపోతే ఇక్కడ ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ లో? హౌ మెనీ సిక్సర్స్ అంటున్నాడు. అంటే ఓన్లీ సిక్సెస్ గురించే మాట్లాడుతున్నాడు, సిక్సెస్ యొక్క రన్స్ గురించి మాట్లాడట్లేదు. కాబట్టి సిక్స్లు ఎన్నిసార్లు అంటే సిక్సెస్ 9 సిక్సెస్ మాత్రమే రావడం జరిగింది. క్లియర్? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ది నెంబర్ ఆఫ్ టూస్ ఇన్ దిస్ ఇన్నింగ్స్ ఈజ్. నెంబర్ ఆఫ్ టూస్ అనేవి ఎన్ని చేశారు? టూస్ అనేవి చూస్తే 72 డిగ్రీస్. సేమ్ అదే విధంగా 72 డివైడెడ్ బై 360 degrees into 540. So same 2s are 3s are 2 1s are 236 are. So 36 into 3 ఎంత అంటే 108. ఎంత అంటే 108. ఈ 108 మీరు టిక్ చేసినారా మళ్ళా బ్లాస్ట్ అయినట్లే. ఈ 108 అనేది ఏంటి? రన్స్. 108 అనేది ఏంటంటే రన్స్ కు సంబంధించినటి. ఇక్కడ అడిగేది నెంబర్ ఆఫ్ టూస్ అడుగుతున్నాడు. సో 108 రన్స్ అంటే అప్పుడు టూస్ ఎన్ని ఉంటాయంటే దీన్ని 2 తో డివైడ్ చేయాలి. 108 డివైడెడ్ బై 2, సో ఇట్ విల్ బికమ్ 54. సో టూస్ అనేవి ఎన్ని పరిగెత్తారంటే 54 అనేవి చేయడం జరిగింది. 54 2Ds అనేది తీసారు క్రికెట్ లో. 54 2Ds తీయడం వల్ల వాళ్ళకు 108 రన్స్ అనేవి వచ్చాయి. జస్ట్ టూస్ గురించే మాట్లాడుతున్నాడు. రన్స్ గురించి మాట్లాడినప్పుడే బాగా క్లారిటీగా పెట్టుకోండి మైండ్ లో. క్లియర్? దీనికి వచ్చి 54 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పై చార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే వెన్ డయాగ్రామ్స్ కు సంబంధించిన క్వశ్చన్స్. ఈ వెన్ డయాగ్రామ్స్ లో ఎలాగంటే క్వశ్చన్ లో వెన్ డయాగ్రామ్ అయినా ఇవ్వచ్చు. ఒకవేళ డయాగ్రామ్ ఇవ్వలేదంటే ఆ క్వశ్చన్ యొక్క సెంటెన్సెస్ ని బట్టి వాడు ఇచ్చిన మ్యాటర్ ని బట్టి మీరే డయాగ్రామ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. క్లియరా? ఆ డేటాను బట్టి మీరే డయాగ్రామ్ వేసుకోవాలి. ఇక్కడ ఏం డేటా ఇచ్చారు, ఎలా వేయాలి చూద్దాం. ఇన్ ఏ స్కూల్ ఆఫ్ 250 స్టూడెంట్స్. టోటల్ ఎంతమంది ఉన్నారంటే 250 స్టూడెంట్స్ ఉన్నారు. 78 ప్లే క్రికెట్, 83 ప్లే హాకీ, 97 ప్లే ఫుట్బాల్. క్లియర్? మూడింటికి సంబంధించింది ఇస్తున్నాడు. ఏంటి? క్రికెట్, హాకీ, ఫుట్బాల్ 3 ఆడుతున్నారంట. చూడండి ఇలా వేసుకోవాలి. అప్పుడు ఫస్ట్ క్రికెట్, తర్వాత హాకీ, 2 ఉంటే ఇలా డయాగ్రామ్, 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటి? ఇది ఫుట్బాల్ కు సంబంధించి ఇలా వస్తుంది. 3 గేమ్స్ కు సంబంధించిన డయాగ్రామ్. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు? 41 ప్లే బోత్ క్రికెట్ హాకీ ఆడేవాళ్ళు 41, 53 ప్లే హాకీ ఫుట్బాల్, 37 ప్లే ఫుట్బాల్ క్రికెట్ అండ్ 23 ప్లే ఆల్ 3 గేమ్స్. 27 మెంబర్స్ ఏం చేస్తున్నారు? 3 ఆడుతున్నారు. హాకీ, ఫుట్బాల్, అదే విధంగా క్రికెట్ కూడా ఆడుతున్నారు. సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. 3 గేమ్స్ ఆడే వాళ్ళు ఎక్కడ వస్తారంటే ఇక్కడ వస్తారు. ఈ మిడిల్లో వస్తారా? మిడిల్లో అంటే 3 గేమ్స్ ఆడే వాళ్ళు ఎక్కడ వస్తారు సార్ అంటే మిడిల్లో రావడం జరుగుతుంది. మిడిల్లో వచ్చే వాళ్ళు 3 గేమ్స్ ఆడేవాళ్ళు. ఇక్కడ చూడండి 3 గేమ్స్ ఆడేవాళ్ళు 27 మెంబర్స్. తర్వాత 2 గేమ్స్ గమనించండి. 3 గేమ్స్ ఆడేవాళ్ళు 27, 2 గేమ్స్ అబ్జర్వ్ చేస్తే 41 ప్లే బోత్ క్రికెట్ హాకీ. క్రికెట్ హాకీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ 41 రావాలి. 41 ఇక్కడ రాయకూడదు. ఎందుకు రాయకూడదు సార్ అంటే ఇక్కడ ఆల్రెడీ 27 మెంబర్స్ రాసేసాం. చూడండి ఇది మొత్తం వస్తుంది. క్రికెట్, హాకీ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 27 మెంబర్స్ ఉన్నారు. ఇంకా 41 అంటే రిమైనింగ్ ఎంతమంది రావాలి? ఎంతమంది రావాలి అంటే 14 మెంబర్స్ మాత్రమే రావాలి. ఇక్కడ ఎంత ఉంటారంటే 14 ఉంటారు. క్లియరా? ఓవరాల్ అంతా కలిపి మీకేంటంటే అక్కడ 41 రావాలి. ఓన్లీ క్రికెట్, హాకీ ఆడేవాళ్ళు 14 ప్లస్ ఇక్కడ కూడా ఆడుతున్నారు కదా వీరు, క్రికెట్, హాకీ ఆడతారు, కాకపోతే ఫుట్బాల్ కూడా ఆడతారని మీనింగ్. క్లియర్? ఇలా చేయాలి. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి. 53 ప్లే హాకీ అండ్ ఫుట్బాల్. హాకీ, ఫుట్బాల్ కు సంబంధించింది. ఇందులో ఎంతమంది ఉండాలంటే 53 మెంబర్స్ ఉండాలి. ఎంతమంది ఉండాలి? 53 ఉండాలి. ఆల్రెడీ 27 వచ్చేసారు ఇక్కడ. ఇంకా ఎంతమంది రిమైనింగ్? ఇంకా ఎంతమంది రిమైనింగ్ అంటే సో 3, అదే విధంగా 20
23 ఒక 26 మెంబర్స్. ఇక్కడ రిమైనింగ్ ఇంకా ఎంతమంది ఉన్నారు? 26 మెంబర్స్ ఉన్నారు హాకీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు. నెక్స్ట్ థర్డ్ వన్ 37 ప్లే ఫుట్బాల్ క్రికెట్. ఇక్కడ 37 అంట ఈ సెక్షన్ లో, ఇక్కడ 37 ఉండాలి. ఆల్రెడీ 27 ఉన్నారు, ఇంకెంతమంది రావాలంటే 10 మెంబర్స్. క్లియర్? 7తో ఇది కంప్లీట్. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు? సింగిల్ గా ఉన్నాయి. 78 ప్లే క్రికెట్. 78 మెంబర్స్ క్రికెట్ ఆడుతున్నారు. చూడండి, క్రికెట్ అంటే ఈ సర్కిల్ అంతా వస్తుందా? ఇదంతా క్రికెట్ ఆడే వాళ్ళే కదా. ఇదంతా ఆల్రెడీ ఇక్కడ 14 ఉన్నారు, ఇక్కడ 10 ఉన్నారు, ఇక్కడ 10 ఉన్నారు, ఇక్కడ 14 ఉన్నారు, ఇక్కడ 27 ఉన్నారు. వీళ్ళని తీసేయాలి 78 లో నుంచి. సో 27 14 10 ఏమైతుంది? 37 47 51 అనేది 78 లో నుంచి తీసేయాలి. 78 లో నుంచి 51 తీసేస్తే మనకి ఏమైతుందంటే 27 వస్తుంది. సో ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు 27. నెక్స్ట్ హాకీకి సంబంధించింది. హాకీ 83 ఉన్నారు. సో హాకీ అంటే ఈ సర్కిల్ మొత్తం రావాలి. సో ఇక్కడ ఆల్రెడీ 14 ఉన్నారు, 26 ఉన్నారు, 27 ఉన్నారు. 26 27 53 ఒక 14 63 67 మెంబర్స్ ఆల్రెడీ వచ్చేసారు. 67. ఇంకా మనకి ఏంటంటే 83 లోంచి 67 అనేది తీసేయాలి. సో అప్పుడు ఏమొస్తుంది మనకు? 13 లోంచి 7 వెళ్తే 6 16 మెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ 93 ప్లే ఫుట్బాల్. 97 ఫుట్బాల్ అనమాట. 27 26 10. సో 63 మెంబర్స్ తీసేయాలి. 97 లో నుంచి 63 తీసేయాలి. 34 మెంబర్స్. ఫుట్బాల్ ఆడే వాళ్ళు ఎంతమంది? 34. సో మనం ఓవరాల్గా ఏంటంటే ఒక డయాగ్రామ్ అనేది క్రియేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఏమడుగుతున్నాం? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లే ఏ సింగిల్ గేమ్. ఓన్లీ సింగిల్ గేమ్ ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. ఓన్లీ సింగిల్ గేమ్ అంటే ఆడితే క్రికెట్ అన్న ఆడాలి, హాకీ అన్న ఆడాలి, ఫుట్బాల్ అన్న ఆడాలి. 2 ఆడకూడదు, 3 ఆడకూడదు. ఓన్లీ సింగిల్ ఆడాలి. అలా ఎంతమంది అంటే 27 క్రికెట్ కు సంబంధించిన వాళ్ళు, 16 హాకీకి సంబంధించిన వాళ్ళు, 34 ఫుట్బాల్ కు సంబంధించిన వాళ్ళు. సో టోటల్ ఎంతమంది ఉన్నారు? 10 17 6 7. టోటల్ ఎంతమంది అంటే 77 మెంబర్స్ ఉన్నారు. 77 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డు నాట్ ప్లే ఎనీ ఆఫ్ దీస్ 3 గేమ్స్. అసలు గేమ్సే ఆడని వాళ్ళు ఎంతమంది అంటున్నారు. టోటల్ ఏమో 250 స్టూడెంట్స్ ఉన్నారు. చూడండి, టోటల్ 250 ఉన్నారు. అందులో వీళ్ళంతా గేమ్స్ ఆడుతున్నారు. గేమ్స్ ఆడే వాళ్ళు టోటల్ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అంటే ఇక్కడ 77 వచ్చేసారు. ఇంకా వీళ్ళని కూడా యాడ్ చేయాలి. 14 10 26 27. సో 53 63 73 77. వీళ్ళు కూడా 77. సో టోటల్ గేమ్స్ అంతా ఆడే వాళ్ళు ఎంతమంది అంటే 70 70 140 147 ప్లస్ 7 154. టోటల్ అన్ని గేమ్స్ ఆడేవాళ్ళు 154. స్ట్రెంత్ ఎంత? 250. 250లో 154 గేమ్స్ ఆడుతున్నారు. మిగతా వాళ్ళంతా గేమ్స్ ఆడట్లేదు. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే 96 మెంబర్స్ ఉండడం జరిగింది. ఎంతమంది? 96 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది అంటే 96. 96 is the correct answer. Next, number of students who plays exactly 2 games. Only 2 games మాత్రమే ఆడేవాళ్ళు. ఓన్లీ 2 గేమ్స్ ఏ ఆడాలంట. 2 గేమ్స్ ఆడేవాళ్ళు ఎంతమంది? ఇక్కడ 14 ఉన్నారు, ఇక్కడ 10 ఉన్నారు, ఇక్కడ 26 ఉన్నారు. 14 10 26. వీళ్ళు ఓన్లీ 2 గేమ్స్ మాత్రమే ఆడుతున్నారు. 14 10 24 ఒక 26 24 26 50 మెంబర్స్. 50 మంది ఏం చేస్తున్నారంటే ఎగ్జాక్ట్లీ 2 గేమ్స్ మాత్రమే ఆడుతున్నారు. 50 మంది ఉన్నారు ఇట్లా 2 గేమ్స్ ఆడేవాళ్ళు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లే హాకీ ఆర్ ఫుట్బాల్ ఆర్ బోత్. హాకీ అయినా ఆడొచ్చు, ఫుట్బాల్ అయినా ఆడొచ్చు, లేదా 2 అయినా ఆడొచ్చు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హాకీ ఫుట్బాల్ కు సంబంధించింది. హాకీ అండ్ ఫుట్బాల్ చూడండి. హాకీ ఆడేవాళ్ళు 16, ఫుట్బాల్ ఆడేవాళ్ళు 34, బోత్ ఆడేవాళ్ళు 26. చూడండి, హాకీ అయినా ఆడొచ్చు, ఫుట్బాల్ అయినా ఆడొచ్చు, ఆర్ బోత్ అయినా ఆడొచ్చు. చూడండి 16 34 26 ఇడి వరకు వచ్చేసినాం బోత్.
ప్లస్ 27 కూడా 27 కూడా వస్తుంది. ఎందుకు? క్రికెట్ గురించి చెప్పలేదు, క్రికెట్ ఆడకూడదు అని మెన్షన్ చేయలేదు ఇక్కడ. కాబట్టి మీరేం చేయాలి, వీళ్ళు హాకీ ఫుట్బాల్ కూడా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి 27 మెంబర్స్. క్లియరా? వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి 27 కూడా. ఎందుకు? హాకీ కానీ ఫుట్బాల్ కానీ గురించి అడుగుతున్నాడు, క్రికెట్ ఆడకూడదు అని చెప్పట్లేదు, ఓన్లీ అని పెట్టలేదు. కాబట్టి వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓన్లీ హాకీని ఆడాలి, ఓన్లీ ఫుట్బాలే ఆడాలి, ఓన్లీ హాకీ అండ్ ఫుట్బాలే ఆడాలి అని అంటే అప్పుడు 27 రాదు. ఇక్కడ పర్టికులర్ గా చెప్పలేదు కదా, సో వీళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఎంతమంది వస్తారు చూడండి, 6 6 12 12 4 16 16 ప్లస్ 7 23. సో 2 4 6 6 3 9 9 ప్లస్ 1 10. సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇదే కదా క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లే హాకీ ఆర్ ఫుట్బాల్ ఆర్ బోత్. హాకీ కానీ ఫుట్బాల్ కానీ బోత్ కానీ అంటున్నాడు. ఇదే కదా. ఇక్కడ చూడండి, హాకీ కానీ ఫుట్బాల్ కానీ బోత్ కానీ. హాకీ 16, ఫుట్బాల్ 34, 26 27. మళ్ళా వీళ్ళు కూడా వస్తారు, వీళ్ళు కూడా హాకీ కూడా ఆడుతున్నారు కదా ఇక్కడ. ఈ 14 మెంబర్స్ కూడా వస్తారనమాట. ఈ 14 కూడా యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి 14 కూడా యాడ్ చేయాలి. హాకీ ఆడే వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. మళ్ళా ఫుట్బాల్ ఆడే వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. ఇది కూడా యాడ్ చేయాలి మళ్ళా మనం. వీళ్ళందరూ అంటే ఈ 10 కూడా యాడ్ చేయాలి. అర్థమైందా? చూడండి, ఫుట్బాల్లో ఉన్న వాళ్ళందరినీ యాడ్ చేయాలి. ఫుట్బాల్ ఆడే వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరితో పాటు హాకీని కూడా యాడ్ చేయాలి. హాకీ అంటే ఇక్కడ వరకు వస్తుంది. ఇది మళ్ళీ 2 టైమ్స్ యాడ్ చేయలేం కదా, మళ్ళీ సర్కిల్ అంటే వీళ్ళని, కాబట్టి ఇక్కడి వరకు వస్తుంది డయాగ్రామ్. సో ఇలాంటి డయాగ్రామ్ ఇక్కడ వేస్తున్నాడు అండి. కిందేమో సర్కిల్, పైనేమో ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇలాంటి సర్కిల్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని యాడ్ చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఉన్న వాళ్ళని యాడ్ చేయాలి, మిడిల్లో వాళ్ళని, ఈ పక్క ఉన్న వాళ్ళని యాడ్ చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని. సో అందరినీ యాడ్ చేయాల్సింది వస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడికేమో 20 6 6 12 23 23 4 27 27 పైన 2 వస్తుంది. 2 3 4 5 8 10 12 ఎంత వచ్చింది? 12. అంటే ఎంత వచ్చింది మనకు ఓవరాల్గా? 127 రావడం జరిగింది. అంటే ఈ 127 మెంబర్స్ ఎవరంటే హాకీ ఆడుతున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు, లేదా రెండు కూడా ఆడుతున్నారు. సో టోటల్ ఎంతమంది ఉన్నారు? 127 మెంబర్స్ ఉండడం అనేది జరిగింది. టోటల్ ఎంతమంది అంటే 127 మెంబర్స్ ఉండడం జరిగింది. క్లియర్? ఇది హాకీ ఫుట్బాల్ ఆర్ బోత్. ఇది మనకు ఓవరాల్గా ఏంటంటే డేటా అనాలిసిస్ సంబంధించిన క్వశ్చన్స్ లిటిల్ బిట్ కొంచెం క్యాలిక్యులేటివ్ ఉంటుంది. మినిమం అంటే అడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అన్నా రావాలి. మ్యాథ్స్ అంటే తెలియని వాళ్ళకి, కనీసం ఇవన్నీ ఐడియా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలాగా మనం అప్రోచ్ అవ్వచ్చు. కొంచెం ఈజీగానే ఉంటుంది, ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. క్లియరా? సో నెక్స్ట్ సెషన్లో మనం ఏంటంటే నెక్స్ట్ టాపిక్ గురించి, కోడింగ్ డీకోడింగ్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. Thank you for watching this video. Please like, subscribe and share.